అమ్మ ఇప్పుడు స్త్రీలని పురాతన కాలం నుంచి ఆచారాలు సంప్రదాయాలన్న పేరుతో కొన్ని రోజులు దూరంగా పెట్టడము, కొన్ని అంటే అది కేవలం దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? స్త్రీని అణిచివేయటం కోసమే అలాంటి సాంప్రదాయాలు పెట్టారా? బయటికి వెళ్ళకూడదని, ఇంట్లోనే ఉండాలని ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు కదా, దాని గురించి వివరించండి. నిజానికి మన అవగాహన లోపమే కానీ అణచివేయబడడం అనేది ఏమీ లేదు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో మనం ఇంటి లోపల ఉన్నమాట వాస్తవమే కానీ మన గౌరవాలకు ఎప్పుడు ఏ భంగము రాలేదు. వాళ్ళందరూ మన ఇంటి సభ్యులందరూ గౌరవంగానే చూసేవారు. ఇంకొక విషయం ఏమంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనం. ఉదాహరణ కాదు, జరిగిన కథ. ఒకసారి కొంతమంది మునులందరూ అరణ్యంలో నడుస్తూ ఉండగా వాళ్ళలో ఒక ముని ఏమన్నారంటే, మీరు మా ఇంటికి ఈరోజు భోజనానికి రండి అని చెప్పారు. సరే అని వాళ్ళందరూ వస్తే ఆవిడ ఇంటి దగ్గర వంట చేస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే మరి వాళ్ళని ఆహ్వానించడానికి ఆమెను పిలిస్తే ఆవిడ అప్పటికి మనందరికీ బావి లేకపోతే నుయ్యి అని తెలుసు కదా, దాంట్లో నీళ్లు తోడుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చారు ఆహ్వానించమనగానే ఆమె ఏం చేస్తుంది, ఆ బకెట్ ఉంటుంది కదా నీరు తోడే చేద, దాన్ని ఒకసారి ఆగు నేను వాళ్ళని పిలిచి రావాలి అంటే నీళ్లతో నిండి ఉన్న బకెట్ ఆ నూతి మీద అలా ఆగిపోతుంది. వెళ్ళి ఆ మునుల్ని ఆహ్వానించి తీసుకొస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చి అనుకుంటారు, మేమేమో బాగా తపస్సులు చేస్తున్నాము, అన్ని విషయాలు గ్రహిస్తున్నాము అనుకుంటున్నాము, ఈమెమో ఇంటి దగ్గర కూర్చొని వంటలు చేస్తూ ఉంది అంతే కదా. కానీ ఆమె ఆ నీటితో నిండి ఉన్న చేదని ఆగు అని చెబితే ఆగిందే అంటే తన గృహకృత్యాలలో, తను చేయవలసిన కర్తవ్యాలలో తనకున్న ఆ సిన్సియారిటీని బట్టి ప్రకృతి సృష్టి ఆమె మాట ఆ విధంగా విన్నది కదా అని ఆ తపస్సు చేస్తున్న మునులందరూ ఆశ్చర్యపోతారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న స్త్రీ అంటే అదేమీ తక్కువతనము లేకపోతే ఏమీ తెలియనితనము పనికిమాలినతనం ఏమీ కాదు. ఇంటికి ఆ స్త్రీ, ఆ గృహిణి కేంద్ర బిందువు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్న వాళ్ళందరికీ కావలసిన మానసిక శాంతిని, స్థిరత్వాన్ని ఇచ్చే పరిస్థితులను ఆమె కల్పించి వాళ్ళని బయటికి పంపిస్తుంది. వాళ్ళు తమ ఒత్తిడుల్ని వాటన్నిటినీ ఇంటి నుంచి ఎదుర్కొనే ప్రశాంతత ద్వారా వాటిని అధిగమించి హాయిగా ఉండగలిగేవారు. అందువల్ల మాత్రమే ఆమె ఇంటికి పరిమితమైంది కానీ ఆమె లోపల జ్ఞానం లేక కాదు, శక్తి కాదు. అట్లానే జ్ఞానము శక్తి అంటే బయట ప్రపంచానికి ఎవరికన్నా చూపిస్తే గుర్తిస్తే మాత్రమే ఉన్నాయని కూడా అర్థం కాదు. అవి ఎవరన్నా గుర్తించడం కోసం కాదు, మన కోసం మనం హౌ బెస్ట్ వీఆర్ అని మన కోసమే మనం జ్ఞానాన్ని, శక్తిని కలిగి ఉంటాము. అది మన సహజమైన శక్తి. బయటికి రాకపోవడం అనేదేమి అదేం తక్కువతనం ఎప్పటికీ కాదుగాక కాదు. అలానే కొన్ని పరిస్థితుల్లో బయటికి రాకపోవడం అనేది మన శరీర నిర్మాణ రీత్యా తప్పనిసరిగా మనం విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో బయటికి రాకుండా ఉంటాం. అదేవిధంగా స్త్రీలు గర్భం ధరించినప్పుడు లేకపోతే ప్రసవ సమయాలు, ప్రసవం దాటిన తర్వాత కూడా పూర్తి విశ్రాంతి వాళ్ళకి కావాలి. బయట ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ఆలోచనల తాలూకు ప్రభావం తన మీద, తనకు పుట్టబోయే బిడ్డ మీద లేకపోతే అప్పటికే పుట్టిన శిశువు మీద పడకుండా వాళ్ళు లోపల మాత్రమే ఉంచి సంరక్షించబడితే సరి అయిన, మనం ఇప్పుడు అంటున్నామే పాజిటివ్ వేస్ అని, ఆ పాజిటివ్ వేస్ మాత్రమే ఆమెను తాకి ఆ పిల్లలు చక్కటి వ్యక్తులుగా తయారవుతారు చిన్నప్పటి నుంచి తాకిన పాజిటివ్ వేస్ ద్వారా. అందుకని వాళ్ళు ఇంట్లో ఉంచబడ్డారు తప్పితే అణచివేయబడడం అటువంటి పెద్ద మాటలు ఏమీ లేవు. మన స్త్రీవాదులు కొంచెం శాంతం లోతుగా పరిశీలించకుండా అణచివేయబడ్డారు, బానిసలుగా చూడబడ్డారు, కుందేళ్ళు అయ్యారు, ఇటువంటి మాటలన్నీ అనుకుంటున్నాం. కానీ కొంచెం లోతుగా విస్తృతంగా చూడగలిగితే దాని వెనుక ఉన్న ప్రయోజనం కూడా మనకు అర్థమవుతుంది.